హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఈరోజు అయితే మనకి రియల్మీ C11 అయితే వచ్చింది. కస్టమర్ వాడుతుండగా ఆటోమేటిక్గా డిస్ప్లే అయితే ఆగుతుందని చెప్పారు మనలో. అప్పుడైతే నేను చెక్ చేశాను, సెట్ అయితే ఆన్ చేసి చూసారా, డిస్ప్లే అయితే ఏం రావట్లేదు. ఒకసారి బోర్డ్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. మన సిస్టమ్ అయితే బోర్డ్ని ఓపెన్ చేస్తున్నాను. చూసారు ఏంటంటే రన్నింగ్లో వాడడం వల్ల అలా వాటర్ డ్యామేజ్ అవ్వడం వల్ల క్యాథోడ్ అండ్ యానోడ్ అవి కంప్లీట్ వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా లైటింగ్ అయితే ఆగిపోద్ది, సెట్ అయితే వర్క్ చేస్తుంది, కాల్స్ రావడం అని మొత్తం వర్క్ చేస్తూ ఉంటాయి. కాకపోతే మనకి ఇమేజ్ ఏం రాదు, లైటింగ్ రాదు. అందువల్ల అయితే మాత్రం ఈ కంప్లీట్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి మనం తడి చేతులు దాట పట్టుకుంటూ ఉంటాం కదా మొబైల్స్, దానివల్ల అయితే ఈ కంప్లీట్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సెట్ వాడుతున్నప్పుడు డిస్ప్లే తాగిపోయి సెట్ అయితే ఓవర్ హీట్ ఎక్కిపోతుందంట. చూసారు ఇక్కడ మా డిస్ప్లే కనెక్టర్, ఇది డిస్ప్లే కనెక్టర్లోని క్యాథోడ్ అండ్ యానోడ్ ఉందో చూసారు కదా. ఎల్ఈడి ఉంది చూసారా, ఎల్ఈడి క్యాథోడ్ లైన్ అయితే షార్ట్ అయింది. యానోడ్ అండ్ క్యాథోడ్ అది ఇప్పుడు మనం బోర్డులో లైవ్లో చెక్ చేద్దాం. మొత్తం స్ట్రెచర్ అయితే ఇలా ఉంది బోర్నీలో. చూసారు, ఇప్పుడు మనం సెట్ ఓపెన్ చేసి అయితే మాత్రం లైవ్లో బోర్డులో చెక్ చేద్దాం. ఈ కంప్లీట్లు ఎక్కువైతే మాత్రం వాటర్ డ్యామేజ్ వల్ల వస్తూ ఉంటాయి. వాటర్ మన డిస్ప్లేలోకి దిగిపోవడం వల్ల డిస్ప్లే లైటింగ్ సెక్షన్ అయితే షార్ట్ అవుద్ది. చూసారా, డిస్ప్లే ఏం రావట్లేదు. ఛార్జింగ్ పెట్టినా సరే సెట్ అయితే ఆన్లోనే ఉంది. ఛార్జింగ్ మొత్తం అంతా ఎక్కుతుంది కానీ డిస్ప్లే అయితే ఏం రావట్లేదు. మనం ఇప్పుడు బోర్డు ఓపెన్ చేసి GR వాల్యూ చెక్ చేద్దాం ఒకసారి. బోర్డు అయితే బాగా కనిపిస్తుంది, కాకపోతే ఓవర్ హీట్ అయిపోతుంది బోర్డు మొత్తం, లైటింగ్ సెక్షన్ మొత్తం. చూడండి, మల్టీమీటర్లో అయితే మనం GR వాల్యూ చెక్ చేద్దాం ఒకసారి. బోర్డు ఇది ఎలా ఉంది అని. సింగిల్ మనం ఒకటే కదా మొబైల్ అయితే వీడియో తీయడానికి సరిగా అవ్వట్లేదు. ఏదో అలా అడ్జస్ట్ చేసి పెడతాను, చూసుకోండి. స్టార్టింగ్ అయితే బోర్డు వాల్యూ చూడాలి. GR చూస్తాం చూసారా డిస్ప్లే కనెక్టర్ దగ్గర. ఇదేంటి యానోడ్ అండ్ క్యాథోడ్ అంతా డిస్ప్లే కనెక్టర్ దగ్గర ఉంటాయి కదా, అందుకని మనం డిస్ప్లే కనెక్టర్ దగ్గర చెక్ చేయాలి లైటింగ్ సెక్షన్. చూసాడు, యానోడ్ కూడా షార్ట్ చూపిస్తుంది. యానోడ్ అండ్ క్యాథోడ్ కూడా షార్ట్ అని మనకు చూపిస్తుంది. నీట్గా అయితే మనకు తెలిసింది ఈ కంప్లీట్ అని. మన బోర్డులో ఒక లైన్లో షార్ట్ అయితే ఆ లైన్లో ఒక కెపాసిటర్ షార్ట్ అయినా సరే మొత్తం లైన్ మొత్తం షార్ట్ చూపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం మొత్తం బోర్డు మొత్తం రోజున వేసుకొని షార్ట్కల్ అయితే యూజ్ చేయవలసి వస్తుంది. మిగతా లైన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. చూసారా, రీడింగ్ వస్తుంది GR వాల్యూ. నెక్స్ట్ స్టెప్లోకి అయితే మనం వెళ్ళవచ్చు ఇప్పుడు డైరెక్ట్గా.
వన్ బై వన్ మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇవి. అయితే ఇప్పుడు ఆ సీల్డ్ అయితే ఓపెన్ చేద్దాం. హీటర్ అయితే 320, హీట్ 320, ఎయిర్ 5లో పెట్టుకొని మనం ఓపెన్ చేస్తే నీట్గా ఓపెన్ అయిపోద్ది, ఏ ప్రాబ్లం ఉండదు. లేకపోతే 280 లేదా 320 వరకు పెట్టుకోవచ్చు. మరి హెవీ హీట్ పెడితే మాత్రం బోర్డు అయితే ప్రాబ్లం అవుతుంది, పక్కా ఇస్లాంటి డిస్టర్బ్ అవుతుంది, అందువల్ల అయితే సెట్ ఆన్ అవ్వదు. హీటు 280 నుండి 330 వరకు పెట్టుకోవచ్చు, 5 వరకు ఎయిర్ పెట్టుకోవాలి. మనం సింపుల్గా అయితే ఇప్పుడు ఆ సీల్డ్ అయితే ఓపెన్ అయిపోద్ది. చూసారు, సీల్డ్ అయితే సింపుల్గా ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒకసారి మనం ఆ కెపాసిటర్ లైన్ షార్ట్ అయ్యమని మామూలు చెక్ చేసి చూద్దాం. మనం జూమ్ చేసి తెద్దాం అనుకున్నాం కానీ అంత క్లారిటీ అయితే రావట్లేదు. చూసారు, అక్కడ షార్ట్ చేసినట్టయితే మనకి అంత పర్టికులర్గా ఏం తెలియలేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోవచ్చు. బోర్డు మొత్తం రోజున అప్లై చేసుకుని ఒకసారి ఛార్జింగ్ పెడితే తెలిసిపోద్ది ఎక్కడ హీట్ ఎక్కిపోయింది, ఎక్కడ హీట్ ఎక్కితే అక్కడ మొత్తం షార్ట్ అయినట్టు సింపుల్గా తెలిసిపోద్ది. మనకైతే మాత్రం రోజున ఫుల్గా బోర్డు మొత్తం అప్లై చేయాలి. చూసారా, రోజునైతే అప్లై చేస్తున్నాను. రోజునైతే అక్కడ అసలు ఖాళీ లేకుండా మొత్తం చేయాలి. రోజున ఫుల్గా అప్లై చేసిన తర్వాత మనం ఒకసారి మొబైల్కి అయితే ఛార్జింగ్ పెడితే తెలిసిపోద్ది నీట్గా ఎక్కడ షార్ట్ అయింది ఏంటని. ఎక్కడ హీట్ అయితే అక్కడ బేగా కరిగిపోద్ది రోజునైతే. చూసారు, రోజునైతే ఫుల్ అప్లై చేశాను. ఒకసారి ఛార్జింగ్ పెట్టి మనం చెక్ చేద్దాం. చూసారా, మన డిస్ప్లే కనెక్టర్ అయితే పెట్టాను. డిస్ప్లే కనెక్టర్ అండ్ ఛార్జింగ్ కనెక్టర్ కూడా పెట్టాను. ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఒకవేళ ఇక్కడ ఏం షార్ట్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే మెల్ట్ అవుద్ది. ఛార్జింగ్ అయితే పెడుతున్నాను. ఛార్జింగ్ అయితే పెట్టాను, కాకపోతే ఏం మెల్ట్ అవ్వలేదు. మన ఛార్జింగ్ సెక్షన్ అయితే మొత్తానికి అయితే మాత్రం బాగానే ఉంది, ఏం షార్ట్ అవ్వలేదు. బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. మన పవర్ సప్లై మొత్తం ఛార్జింగ్ వేసింది నాకు తెలియదు. పవర్ వేసి అండ్ ఛార్జింగ్ వేసి బాగుంటుంది, తర్వాత పవర్ వేసి వెళ్ళిద్ది. అందువల్ల మన పవర్ సప్లై మొత్తం ఎక్కడ స్టార్ట్ అవుతుంది బట్టి ఇక్కడ చూసుకోవాలి ముందు. నెక్స్ట్ ప్రాసెస్ చూసారా, బ్యాక్ సైడ్ ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. సీల్డ్ ఇది కూడా సేమ్ ఫస్ట్ స్టార్టింగ్ చేసాం కదా, ఆ విధంగా పెట్టుకొని అయితే మనం ఓపెన్ చేయాలి. అలా అయితే సింపుల్గా ఓపెన్ అయిపోయింది. చూసారు కదా, ఈ సీల్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, రోజున అప్లై చేసుకోవాలి. ఫుల్ బాడీ మొత్తం బోర్డు మొత్తం మనం అప్లై చేసుకోవాలి రోజున. బోర్డు మొత్తం రోజున అప్లై చేసుకుంటే అప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మనం ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే తెలిసిపోద్ది.
ఏ కెపాసిటర్ అండ్ డయోడ్ అండ్ కాయిల్ అయితే ఏ షార్ట్ అయినా సరే వెంటనే అది మెల్ట్ అవుద్ది. అది మీకు అయితే క్లియర్ కనిపిస్తుంది చూడండి. అయితే రోజు ఆపరేట్ చేసాం. డిస్ప్లే కనెక్టర్ అండ్ ఛార్జింగ్ కనెక్టర్ కూడా పెడుతున్నాను. మనం చెక్ చేసుకున్నప్పుడు మళ్ళీ బోర్డు మీద చేయకూడదు. బ్యాటరీ పెట్టిన పర్లేదు, లేక పెట్టకపోయినా పర్లేదు. ఛార్జింగ్ అయితే ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. చూసారు ఎక్కడైతే ఫుల్ రోజున అప్లై చేశాను. చూడండి అక్కడైతే మాత్రం కాయిల్ అండ్ కెపాసిటర్స్ ఉన్నాయి కనిపిస్తుందా? చూసారా మెల్ట్ అయింది. కాయిల్ కెపాసిటర్ మొత్తం అన్ని 4 షార్ట్ చూపిస్తుంది. ఒక లైన్లో ఏ షార్ట్ అయినా సరే మొత్తం లైన్ మొత్తం షార్ట్ చూపిస్తుంది. కాకపోతే మనం అక్కడ ఫైండ్ అవుట్ షార్ట్ కలర్ అప్లై చేశాను. చేయడం వల్ల ఆ కెపాసిటర్ అయితే పోయింది. చూసారా సేమ్ వాల్యూని కెపాసిటర్ అయితే మనం వేరే బోర్డులో అయితే నేను తీసాను. ఈ కెపాసిటర్ పోవడం వల్ల వాళ్ళకి ఎంతో ప్రాబ్లం అయింది. ఇప్పటివరకు అయితే మాత్రం డిస్ప్లే అయితే లైటింగ్ ఏం రాలేదు. అందువల్ల వాళ్ళు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. అందుకైతే మన దగ్గర పట్టుకొచ్చారు. మనం ఫుల్ అయితే చెక్ చేసి చూసాం. ఈ కెపాసిటర్ పోయిందని మనకైతే తెలిసింది. ఆ ప్రాసెస్ అంతా మీరు చూసారు కదా మొత్తం స్టార్టింగ్ నుండి. ఈ కెపాసిటర్ అయితే మనం మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ సాల్వింగ్ చేసిన తర్వాత అయితే చేస్తున్నాను. మొత్తానికి మనం ఈ కెపాసిటర్ అయితే మొత్తానికి ఇన్స్టాల్ చేశాను. చూసారా బ్లో అయితే నీట్గా చేసుకోవాలి. ఓవర్ హీట్ అయితే మాత్రం బోర్డు పక్కుపోయి మళ్ళీ సెట్ ఆన్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఓవర్ ఎయిర్గా ఎక్కువ పెట్టినా సరే మొత్తానికి పక్కన కెపాసిటర్లు లేసిపోతాయి. అలాంటి వేరే వేరే కంపెనీలు వచ్చేస్తూ ఉంటాయి. మనం జాగ్రత్త చేసుకోవాలి. హ్యాండ్ స్కేల్ ఉండాలి దీంట్లో. లేదంటే మాత్రం బోర్డు ప్రాబ్లం అవుతాయి. ఒక కంప్లీట్ అయితే వేరే కంప్లీట్ వస్తూ ఉంటాయి. చూసారా మొత్తానికి అయితే మన కెపాసిటర్ వేసాను. ఒకసారి సెట్కి ఫిట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో లేదని. చూడండి నీట్గా అయితే ఇన్స్టాల్ చేశాను. అది కెపాసిటర్ అయితే ఒకటి షార్ట్ అయింది. ఇప్పుడు మనం బోర్డుకి అయితే ఒకసారి ఫిట్ చేసి చూద్దాం. మొత్తం డిస్ప్లే అండ్ ఛార్జింగ్ కనెక్టర్ బ్యాటరీ మొత్తం పెట్టాలి. సెట్ అయితే ఆన్ చేస్తున్నాను. చూసారా డిస్ప్లే అయితే లైటింగ్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం వస్తే 1 by 1 మొత్తం చెక్ చేసుకొని చేసుకోవాలి. థ్యాంక్ యూ.